మనం హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఎలక్ట్రికల్ పాయింట్స్ వచ్చేసరికి ఏ ఏ స్విచ్ బోర్డ్ ఎంత హైట్‌లో పెట్టాలనేది చాలా మందికి తెలీదు. సో, అది ఈరోజు తెలుసుకుందాం. అది ఏంటంటే ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మెయిన్ బాక్స్ వచ్చేసరికి 48 ఇంచెస్ ఉండాలి. 48 ఇంచెస్ అంటే 4 ఫీట్ నుంచి 4 ½ ఫీట్ వరకు మనం ఈ బాక్స్‌ని పెట్టుకోవచ్చు. అలానే ఈ బెడ్‌రూమ్‌లో 2 వే స్విచెస్ వచ్చేసరికి 2 వే స్విచ్ బోర్డ్ వచ్చేసరికి మినిమమ్ హైట్ 2 ½ ఫీట్ అంటే 30 ఇంచెస్ అంటే మినిమమ్ 2 ½ ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు హైట్ మనం పెట్టుకోవచ్చు. అలానే కిచెన్ యూనిట్‌లో కౌంటర్ టాప్ పై మీ ఏదైనా మిక్సీకి కానీ, గ్రైండర్‌కి కానీ మనం పాయింట్లు పెట్టుకునేటప్పుడు ఏదైతే మన కిచెన్ ప్లాట్‌ఫార్మ్ హైట్ ఉంటుందో దాని నుంచి మనం 8 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ వరకు హైట్ పెట్టుకోవచ్చు. చిమినీ స్విచ్ బోర్డ్ పాయింట్ వచ్చేసరికి మన మినిమం హైట్ వచ్చేసరికి 7 ఫీట్ నుంచి 7 ½ ఫీట్ వరకు మనం చిమినీ హైట్ పెంచుకోవచ్చు. ఈ ప్లగ్ పెట్టుకోవచ్చు. అలానే ఏసీ పాయింట్ అనేది మన విండో ఎప్పుడైనా సరే మన విండో లెవెల్ నుంచి 1 ఫీట్ పైకి తీసుకోవాలి. మన విండో లెవెల్ ఏంటంటే రెగ్యులర్‌గా మనం యూజ్ చేసేది విండో లెవెల్ 7 ఫీట్‌కి పెడుతున్నాం. సో, 7 ఫీట్ నుంచి మన ఏసీ పాయింట్ వచ్చేసరికి 8 ఫీట్‌లో పెట్టుకోవాలి. అండ్ లైట్స్ వచ్చేసరికి బెడ్‌రూమ్‌లో అయినా, హాల్‌లో అయినా ట్యూబ్ లైట్ ఆర్ బల్బ్ పాయింట్స్ వచ్చేసరికి 7 ½ మనం పాయింట్ ఇచ్చుకోవాలి. 7 ½ టు 8 ఫీట్‌లో పాయింట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మీ రిమైనింగ్ అనేది సీలింగ్ వచ్చేస్తుంది. సో, అలానే ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఎప్పుడైనా సరే 5 ఫీట్ తర్వాత స్విచ్ బోర్డ్ పెట్టుకోవాలి. లేదనుకుంటే ఏదైతే ఫ్రిడ్జ్ సైజ్ ఉందో ఫ్రిడ్జ్ సైజ్ మినహాయించి పక్కన స్విచ్ బోర్డ్ పెట్టుకోవాలి 4 ఫీట్ హైట్‌లో. ఓకే. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన డ్రీమీ హోమ్స్ ఛానల్‌ని ఫాలో చేయండి.